తన తండ్రి టీడీపీ అధినేతగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 151 మందితో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని డేరింగ్గా ఫేస్ చేశారని మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో కీలక వ్యాఖ్యలు చేశారు. సింహం సింగిల్గా అని చెప్పుకునే వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదంటూ ఆయన వైసీపీని సూటిగా ప్రశ్నించారు. సభలో అతి తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా చంద్రబాబు ఏ రోజు సభకు గైర్హాజరు కాలేదని ఆయన గుర్తు చేశారు. అయితే తన తల్లిని సభలో అవమానం చేసిన తరువాతనే బాబు సభకు నమస్కారం పెట్టారని ఆయన గుర్తు చేశారు. ఆనాడు సభలో వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు తన కుటుంబం మీద ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేస్తే సభలోనే ఉన్న జగన్ ఏమి చేశారని ప్రశ్నించారు. పైగా వారికే ఎన్నికల్లో టికెట్లు కూడా ఇచ్చింది నిజం కాదా అని ఆయన నిలదీశారు. తన తల్లిని నిండు శాసనసభలో అవమానించారని లోకేష్ అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ అసెంబ్లీకి రాకుండా పోలేదని ఆయన చెప్పారు. జగన్ తప్పించి మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు అయినా అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని లోకేష్ నిలదీశారు. ఒక దశలో లోకేష్ తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. తన తల్లిని అవమానిస్తే సభలో మాట్లాడవద్దా అని ఆయన ప్రశ్నించారు. ఆనాడు సభలో ఏం జరిగిందో గౌరవ సభ కాస్త కౌరవ సభగా ఎందుకు మారిందో అన్ని ప్రజల ముందే ఉన్నాయని అన్నారు. వీడియో రికార్డులు సైతం ఉన్నాయని అన్నారు. ఇదిలా ఉంటే శాసన మండలిలో వైసీపీ తరపున ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ పాత విషయాలను తవ్వి తీసుకుంటే బోలెడు ఉంటాయని ప్రజా సమస్యలు చర్చించాలని కోరారు. మరోవైపు చూస్తే కేవలం లోకేష్ మాతృమూర్తినే కాకుండా జగన్ తల్లి చెల్లెలు మరో చెల్లెలు సునీతను కూడా వైసీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు కించపరిచారని అన్నారు. వీరి విషయంలో సైతం చర్యలు తీసుకోలేదని, ఆనాటి ప్రభుత్వం తీరు అలా ఉందని అధికార కూటమి నుంచి ఎమ్మెల్సీలు సభలో ప్రస్తావించారు. ఇవన్నీ ఇలా ఉంటే లోకేష్ ఫస్ట్ టైం తనలోని యాంగ్రీనెస్ ని చూపించాడు. సభలో ఆయన ఆగ్రహంతో విశ్వరూపం ప్రదర్శించేసరికే సభ ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోయింది. అయితే లోకేష్ ఆ వెంటనే తమాయించుకోవడం కూడా జరిగింది. ఇక ఆయన మరో సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అని అంటూ ఆ వెంటనే గారు అని కూడా చేర్చి మాట్లాడడం ద్వారా తన హుందాతనాన్ని చాటుకున్నారని అంటున్నారు. మొత్తం మీద లోకేష్ తన తండ్రి చంద్రబాబు సింహం అని చెబుతూ జగన్ గురించి వైసీపీ నేతలకే నిలదీసిన ఘటన మాత్రం వైరల్ అయింది.